నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయి మంత్రి కాబోతున్నాడు అనేటువంటి వార్తలు అయితే వస్తుంది. బేసిక్గా చిరంజీవి ఫ్యామిలీ రాజకీయాలకు పనికిరాదు, వాళ్ళు సినిమాల్లో రాణించవచ్చు గాక చిరంజీవే రాణించలేకపోయాడు, వాళ్ళ తమ్ముళ్ళు ఏమి రాణిస్తారని చెప్పి అందరూ అనుకునే వాళ్ళు. ఇదే ఒక చర్చలాగా కూడా ఉండేది. కానీ వాటిని పటాపంచర్ చేస్తూ అదే ఫ్యామిలీ నుంచి వచ్చి పార్టీ పెట్టి 12 సంవత్సరాలు పోరాడి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మంత్రి కాగా అదే కుటుంబానికి చెందినటువంటి ఇంకొక నాగబాబు గారు ఎమ్మెల్సీ కానున్నారు, మంత్రి కూడా కానున్నారు. సో రాజకీయాలు ఎవడి అబ్బ సొత్తు కాదు. రాజకీయాల్లో నిబద్ధతతో, నిజాయితీతో, పట్టుదలతో, క్రమశిక్షణతో గట్టిగా పోరాడితే ఏదో ఒక రోజు పదవి వస్తుంది అనడానికి నాగబాబు నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడు ప్రజారాజ్యము, ఎప్పుడు 2024 ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పటికీ కనీసం అధికారికంగా ఒక పదవి కూడా చేపట్టలేకపోయారు. కానీ ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు, మంత్రి కూడా కాబోతున్నారు. అదేందో ఆ వార్త ఒకసారి చూద్దాం రండి. ఎమ్మెల్యే కోటాలో మండలికి నాగబాబు. ఇక్కడ కొంతమంది వచ్చి అదేంటి అడ్డదారిలో దొడ్డిదారిలో కాదు, రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తా ఉన్నాడు. కానీ అడ్డదారులు అంటే కొనుక్కొని డబ్బులు ఇచ్చేం పోలేదు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఒక జన సైనికుడు లాగా 12 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడ్డాడు. పార్టీకి ఆర్థికంగా కూడా ఆదుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అందుబాటులో లేకపోయినా ఏవైనా సమస్యలు వస్తే నాగబాబే తీర్చేవాడు. ఎన్ని పర్యటనలు చేశాడు. పిఠాపురంలో అయితే తమ్ముడు గెలవడానికి దాదాపు 1.5 నెల రాత్రింపగలు కష్టపడి అక్కడే ఉండి అన్నిటినీ చెక్కదిద్ది తమ్ముడిని గెలిపించుకున్నాడు. మంత్రి కావడానికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కావడానికి కూడా ఎంతో కొంత ఉడతా భక్తి సహాయం అయితే చేశాడని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సహా వివిధ అంశాలపై గంట పాటు ఇద్దరు చర్చించారు. నిన్న అసెంబ్లీలో వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు. మాట్లాడితే ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ అనుకున్నారేమో, నేరుగా ఛాంబర్కి వెళ్ళిపోయి యాక్చువల్గా నామినేటెడ్ పోస్టులు ఈ ఎమ్మెల్సీనే కాదు మిగిలిన నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. అది కూడా ఈ మంత్ ఎండ్ లోపల మొత్తం ఫిల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ పక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళిద్దరూ గంట పాటు చర్చించారు. దీని గురించేనే అంటున్నారు. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరు కొద్దిసేపు చర్చించారు. ఎన్నికలు జరగనున్న 5 స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారు. ఆల్రెడీ రిటర్న్ గానే చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను మంత్రివర్గంలోకి తీసుకుంటానని కూడా చెప్పారు. ఇప్పుడైతే కనుక ఎమ్మెల్సీని ఖరారు చేశారంట. సీఎం చంద్రబాబు శాసనసభలో తన స్థానంలో కూర్చొని ఉండగా పవన్ కళ్యాణ్ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కనే కూర్చొని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి ఛాంబర్కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్లో వివిధ శాఖల కేటాయింపుపై పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పారు. పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అంటే బేసిక్గా ఒకరే కూర్చుంటారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఎవరు కూర్చోరు. కానీ ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడి ఈ విధంగా ఏవైతే బడ్జెట్లో నిధులు కేటాయించారో అది బాగానే ఉంది, చాలా బాగా బడ్జెట్ బాగా వచ్చిందని చెప్పారంట. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమతూకంలో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. 2 కళ్ళులాగా అభివృద్ధి, సంక్షేమము 2 ఈ బడ్జెట్లో మనం న్యాయం చేస్తున్నాము అని చెప్పారంట. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇప్పుడు మే నెల నుంచి ఇవ్వబోయే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల గురించి ఎంత నిధులు కావాల్సి వస్తుంది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మన ఖజానాలో ఎంత ఉంది అని చెప్పి డిస్కస్ చేసుకున్నారంట. ఇంకా కేంద్రం నుంచి నిధులు ఎలాగ తెచ్చుకోవాలి, ఈ నామినేటెడ్ పోస్టులు ఏంటి, ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని చర్చించుకున్నారంట. ఫైనల్గా ఈ న్యూస్ యొక్క సారాంశం ఏమంటే, ఫైనల్గా కొనిదెల ఫ్యామిలీ నుంచి ఇంకొక ఎమ్మెల్సీ రాబోతున్నాడు, ఇంకొక మంత్రి కాబోతున్నాడు. సో కొనిదెల ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో కూడా రాణించారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించారు. చిరంజీవి ఫ్యామిలీ రాజకీయాలకు పనికిరాదు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పు అని నిరూపించారు. రాజకీయాల్లో నిజాయితీతో, నిబద్ధతతో, పట్టుదలతో, క్రమశిక్షణతో ఎవరు గట్టిగా నిలబడినా, ఏ కుటుంబమైనా
రాణించవచ్చు, రాజకీయాలు ఎవడబ్బా సొత్తు కాదని నిరూపించడమైంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.